కన్నా ఆ గ్రూప్ ఫోటో మళ్ళీ ఒకసారి తీయాలి. అత్త వచ్చిలేదు. ఎవరో వెనక నుండి అరిచి చెప్పారు. కన్నన్ తిరిగి చూశాడు. నిండైన చిరునవ్వులతో నిలబడిన ఒక సమూహముఖాలు. కెమెరా వ్యూఫైండర్ గుండా చూస్తున్నప్పుడు ఆ నవ్వులకు వివిధ భావాలు ఉన్నాయని అతనికి అనిపించింది. కొన్ని హృదయపూర్వకమైనవి, కొన్ని కేవలం కర్తవ్యం నిర్వర్తించడానికి మాత్రమే. కొత్త బట్టల శోభలో ఆత్మలేని నవ్వులను కూడా కన్నన్ కెమెరా బంధించింది. శ్రీమంగళం తరవాటు నిజంగా ఒక పండుగ మైదానంలా ఉంది. కారణవర్ గోవిందన్ నాయర్ మనవరాలు మాయ వివాహం. నాదస్వరం యొక్క స్వరం, మల్లెపూలు మరియు చందనం కర్రల వాసన, పట్టుచీరల రంగుల వైభవం, బంగారు ఆభరణాల ఔన్నత్యం అన్నీ కలిసి ఒక గంభీరమైన దృశ్యం. కన్నన్ కేవలం ఫోటోగ్రాఫర్ మాత్రమే కాదు, అతను దృశ్యాలను సేకరించేవాడు. ప్రతి క్లిక్తో ఒక క్షణాన్ని, ఒక భావాన్ని, ఒక కథను అతను తన కెమెరాలో బంధించాడు. మనుషుల కళ్లలోని మెరుపు, వేళ్లలోని సూక్ష్మమైన వణుకు, పెదవులపై దాచిన నిరాశలు ఏవి అతని దృష్టి నుండి తప్పించుకోలేదు. అలాంటి సమయంలో అతను ఆ దృశ్యాన్ని చూశాడు. వధువు మాయ అద్దం ముందు చివరి సన్నాహాల్లో ఉంది. ఆమె మెడలో తరతరాల స్పర్శను అందుకున్న నాగపడత్తాళి మెరిసిపోతోంది. అమ్మమ్మ ప్రేమతో దానిని ధరింపజేస్తున్నప్పుడు మాయ కళ్ళు చెమ్మగిల్లడం కన్నన్ తన లెన్స్ ద్వారా చూశాడు. ఆ క్షణం యొక్క భావోద్వేగాన్ని అతను పూర్తిగా బంధించాడు. ఆ గదిమూలలో లత ఉంది. మాయ దూర సంబంధీకురాలు. భర్త చనిపోయి ఒక చిన్నపిల్లతో ఒంటరిగా జీవిస్తున్న ఒక పాపం స్త్రీ. ఆమె కళ్లలో మాయ పట్ల ప్రేమ నిండి ఉంది. ఆ నాగపడత్తాళి వైపు ఆమె ఆరాధనతో చూస్తున్నది కన్నన్ గమనించాడు. ఆ చూపులో కోరిక కాదు, కాలం తుడిచిపెట్టలేని ఏదో మంచి జ్ఞాపకం యొక్క మెరుపు. కన్నన్ ఎవరికీ తెలియకుండా ఆమె ఫోటోను కూడా తీశాడు. విందు యొక్క హడావిడిలోకి సభ నీడించినప్పుడు దుబాయ్ నుండి వచ్చిన అమ్మావు శివన్ రాజులా లేచి నిలబడ్డాడు. ఖరీదైన బహుమతులు, చాచిన నోట్ల కట్టలు. అతను తన సంపదను బిగ్గరగా ప్రకటించాడు. కాని అతని నవ్వు వెనుక ఎక్కడో ఒక ఒత్తిడి దాగి ఉందని కన్నన్కు అనిపించింది. బహుశా అది అతని ఊహ కావచ్చు. అంతా అందంగా ముగిసిపోతుందని అనిపించిన క్షణం వధువు బయలుదేరేందుకు సిద్ధమవుతోంది. అప్పుడే ఆ అరుపు వినిపించింది. నాగపడత్తాళి కనిపించడం లేదు. మాయ తల్లి యొక్క గొంతు గుండెలను నిశ్శబ్దం చేసింది. క్షణంలో పండుగ మైదానం యుద్ధభూమిలా మారిపోయింది. మొదట ఎవరూ నమ్మలేదు. ఎక్కడ ఉంటుంది, బాగా చూడు, గోవిందన్ నాయర్ చెప్పాడు. కాని గదిని పూర్తిగా తడమాటం చేసిన ఆభరణం దొరకలేదు. అప్పుడు అణచిపెట్టిన మాటలు మొదలయ్యాయి. ఒకరినొకరు అనుమానంతో చూశారు. దొంగ ముఖంలో ఎవరి లక్షణాలు ఉన్నాయి? అప్పుడే ఒకరు ఆ విషబీజాన్ని నాటారు. లత ఆ గదివైపు తిరుగుతున్నది నేను చూశాను. ఆమెకు డబ్బు అత్యవసరమని అందరికీ తెలుసు కదా. ఒక క్షణం అక్కడ పూర్తి నిశ్శబ్దం. ఆ తర్వాత అందరి కళ్ళు లతవైపు తిరిగాయి. నిస్సహాయంగా ఏం చేయాలో తెలియక నిలబడి ఉంది ఆమె. నేను కాదు, నేను ఏమీ తీసుకోలేదు. ఆమె గొంతు సన్నగా మారిపోయింది. కాని ఎవరూ అది వినలేదు. పేదరికం ఒక నేరంలా ఆమెను కప్పేసింది. శివన్ అమ్మావు ముందుకొచ్చాడు. లత, నీవు సత్యం చెప్పితే ఇక్కడే దీన్ని ముగించవచ్చు. లేకపోతే పోలీసులను పిలవాల్సి వస్తుంది. కుటుంబ గౌరవాన్ని నాశనం చేయకు. అతని గొంతులో సానుభూతి కాదు, అధికార ధ్వని ఉంది. అరగంటలో పోలీసులు వచ్చారు. అనుభవజ్ఞుడైన ఇన్స్పెక్టర్ జార్జ్కు విషయం సులభంగా అనిపించింది. స్పష్టమైన లక్ష్యం ముందుంది. పేద, నిరాశ్రయమైన ఒక సంబంధీకురాలు. ప్రశ్నించడం మొదలైంది. ఆ ఇంటి మామిడి చెట్టు కింద కూర్చుని లత 7 సంవత్సరాల కూతురు మీను అమ్మ అని ఏడుస్తున్నది కన్నన్ చూశాడు. ఆ దృశ్యం అతని గుండెలో ఒక నిప్పును రాజేసింది. అతను తీసిన వేల ఫోటోలు ఒక క్షణం అతని మనసులో మెరిశాయి. ఆ వివాహ వీడంబరంలోని ప్రతి క్షణానికి అతను సాక్షి. అతని కెమెరా అక్కడ మూడవ కన్ను. లేదు, ఆ చిన్నారి ఏడుపు ముందు నేను కళ్ళు మూసుకోలేను. కన్నన్ నిర్ణయించాడు. ఆ చిత్రాలలో సత్యముంటుంది,
నేను దానిని కనుగొనాలి. లత యొక్క నిస్సహాయ ముఖం, మీను యొక్క ఏడుపు అతని ధర్మ సందిగ్ధాన్ని ఒక నిర్ణయంగా మార్చాయి. ఆ రాత్రి కన్నన్కు నిద్రపట్టలేదు. వివాహ వీడంబరం యొక్క గందరగోళం తొలగిపోయినా అతని చిన్న స్టూడియో గదిలో ఆ ఆలోచనలు అలలాడాయి. స్టూడియో అద్దె చెల్లించడానికి ఆలస్యమైంది. కొత్త లెన్స్ కోసం ఎదురుచూపు నెలలుగా సాగుతోంది. ఈ వివాహం నుండి వచ్చే డబ్బు అతనికి అత్యవసరం. కుటుంబ విషయంలో తలదూరిస్తే ఆ డబ్బు రాకపోవచ్చు, చెడ్డ పేరు మిగిలిపోవచ్చు. కాని మీను యొక్క ముఖం ఒక ప్రశ్నచిహ్నంలా మనసులో నిలిచిపోయింది. కన్నన్ తన ల్యాప్టాప్ తెరిచాడు. వేల ఫోటోలు. ఎక్కడ నుండి మొదలుపెట్టాలి? అతను ఫోటోలను సమయక్రమంలో అమర్చాడు. ప్రతి ఫోటో యొక్క మెటాడేటాలో ఖచ్చితమైన సమయం ఉంది. దొంగతనం జరిగిందని భావిస్తున్న సమయం మధ్యాహ్నం 2 నుండి అర్ధరాత్రి 2:30 మధ్య. ఆ సమయంలోని చిత్రాలను అతను పరిశీలించాడు. మొదటి గంట నిరాశే, అతిథులు, వేడుకల చిత్రాలు మాత్రమే. అకస్మాత్తుగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. లత ఎక్కడ ఉందో కనుగొనడం. అతను శోధన కొనసాగించాడు. సమయం అర్ధరాత్రి 2:10. విందు పందిరి నుండి ఒక చిత్రం. అతిథులకు ఆకులు వడ్డించేవారి మధ్య నేపథ్యంలో చాలా చిన్నగా లత యొక్క అస్పష్టమైన రూపం. అతను జూమ్ చేశాడు. అవును, లతే. ఆమె పప్పడాలు వడ్డిస్తోంది. సమయం అర్ధరాత్రి 2:15. మరో చిత్రం. లత వంటగది తలుపు వద్ద నుండి బయటకు వస్తోంది. సమయం అర్ధరాత్రి 2:25. వంటగదిలో పాత్రలు అమర్చే ఒక స్త్రీ చిత్రం వెనుక లత మాట్లాడుతూ నిలబడి ఉంది. కన్నన్ గుండె గట్టిగా కొట్టుకుంది. ఈ సమయాల్లో లత దొంగతనం జరిగిన గది దగ్గర లేదు. ఆమెకు అక్కడికి చేరుకోవడం సాధ్యం కాదు. కాని ఇది కోర్టులో ఎలా నిరూపించాలి? ఈ చిత్రాలు మాత్రం సరిపోవు. అతను మళ్లీ శోధించాడు. ఈసారి లక్ష్యం ఆ గది, దాని పరిసరాలు. సమయం అర్ధరాత్రి 2:15. ఎవరూ గమనించని ఒక చిత్రం. వరండాలో నడిచి వెడుతున్న శివన్ అమ్మావు యొక్క సైడ్ ప్రొఫైల్. అతని నడకలో ఏదో తొందర ఉంది. అతని లక్ష్యం ఆ గదివైపు. ఇది ఆధారం కాదు. అతను అక్కడ ఏదైనా కావచ్చు కదా. కన్నన్ నిరాశతో తదుపరి చిత్రాలకు వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం శివన్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. కన్నా, ఆల్బం తయారు చేయడానికి ఫోటోలు తొందరగా కావాలి. నీవు నా ఇంటికి ఒకసారి రా. కలిసి సెలెక్ట్ చేద్దాం. అది ఒక ఉచ్చమా అని కన్నన్కు అనుమానం కలిగింది. అయినా అతను వెళ్ళాడు. శివన్ యొక్క ఆడంబరమైన ఇంట్లో కూర్చుని అతను ల్యాప్టాప్ తెరిచాడు. శివన్ ప్రతి చిత్రాన్ని పరిశీలించాడు. మాయగది వైపు నుండి మంచి చిత్రాలు ఏమీ దొరకలేదా? శివన్ నిస్సారంగా అడిగాడు. అక్కడ పెద్ద గొడవ లేదు కదా? కన్నన్ తప్పించుకున్నాడు. నేను నా ఫోన్ ఛార్జర్ తీసుకోవడానికి అక్కడికి వెళ్లాను. నీవు నన్ను చూశావా? కన్నన్ లోపల ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఇది ప్రశ్న కాదు, హెచ్చరిక. లేదు, నేను గమనించలేదు. అతను అబద్ధం చెప్పాడు. అక్కడ నుండి బయటకు వచ్చినప్పుడు కన్నన్కు ఖచ్చితంగా తెలిసింది. తన అనుమానం సరైన దిశలో ఉంది. శివన్ ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ రాత్రి స్టూడియో మూసి ఇంటికి వెళుతున్నప్పుడు ఒక కారు దారిలో అడ్డంగా నిలిచింది. దాని నుండి శివన్ బయటకు వచ్చాడు. చూడు కన్నా, నీవు కేవలం ఫోటోగ్రాఫర్వి. చూసే దృశ్యాలను కెమెరాలో బంధించి డబ్బు తీసుకుని వెళ్ళాలి. కుటుంబ విషయంలో తలపెట్టకు. దాని పరిణామాలు పెద్దవి అవుతాయి. లత దొంగ. అది పోలీసులు నిరూపిస్తారు. నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. భయంతో కన్నన్ శరీరం వణికింది. అతను తల ఊపాడు. కాని లోపల భయంపైన నీతి గెలవాలనే పట్టుదలలో ఉన్నాడు. అతను ఇంటికి చేరి మళ్లీ ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. అతని చేతులు వణుకుతున్నాయి. శివన్ చెప్పిన ప్రతి మాట అతన్ని మరింత నిశ్చయాత్మకంగా చేసింది. ఇక వెనక్కి తిరిగేది లేదు. అతను మనసులో నిశ్చయించుకున్నాడు. అతను మళ్లీ చిత్రాలను పరిశీలించాడు. శివన్ గదిలోకి వెళ్లిన సమయం అర్ధరాత్రి 2:15. ఆ తర్వాత ఏం జరిగింది? సమయం తెల్లవారుజాము 3:30. తరవాటు ముంగిలిలో
అతిథులతో నవ్వుతూ నిలబడిన శివన్ యొక్క ఒక చిత్రం. కన్నన్ ఆ చిత్రాన్ని మరింత దగ్గరగా చూశాడు. ఏదో అసాధారణం ఉంది. అది ఏమిటి? అతను పాత చిత్రాలతో పోల్చాడు. అప్పుడే అతను గుర్తించాడు, ఉదయం నుండి శివన్ ధరించినది లేత నీలం రంగు కసవు లుంగి. కాని ఈ చిత్రంలో అతను గాఢ ఎరుపు రంగు లుంగి ధరించాడు. ఎందుకు అతను బట్టలు మారాడు? వివాహం మధ్యలో దానికి అవసరం ఏమిటి? కన్నన్ మెదడులో ఒక మెరుపు పరుగెత్తింది. అతను అర్ధరాత్రి 2:15 నుండి తెల్లవారుజాము 3:30 మధ్యలోని అన్ని చిత్రాలను మళ్లీ పరిశీలించాడు. వైట్ షాట్లు, గ్రూప్ ఫోటోలు, ఎక్కడైనా ఒక సూచన. చివరికి అతను దానిని కనుగొన్నాడు. సమయం సుమారు అర్ధరాత్రి 2:15. పిల్లలు ముంగిలిలో ఆడుకుంటున్న ఒక చిత్రం. ఆ చిత్రం యొక్క కుడిమూలలో ఎవరూ గమనించని ఒకచోట అరటి చెట్టు కింద వేస్ట్ బిన్ పక్కన ఏదో చుట్టిపడేసి ఉంది. కన్నన్ గరిష్టంగా జూమ్ చేశాడు. పిక్సెల్స్ విడిపోవడం మొదలైనా అది స్పష్టంగా కనిపించింది. లేత నీలం రంగు కసవు లుంగి, దాని అంచున సన్నని నలుపు మచ్చ. బహుశా పాత వెల్వెట్ పెట్టె యొక్క దుమ్ము కావచ్చు. దొరికింది. కన్నన్ అనుకోకుండా అరిచాడు. ఇదే ఆధారం. ఎవరూ చూడకుండా ఆభరణాన్ని దొంగిలించి బట్టలు మారి ఆధారాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిన శివన్ యొక్క చిత్రం పూర్తయింది. తరువాతి క్షణంలో కన్నన్ వివాహ రోజున పరిచయమైన యువ కానిస్టేబుల్ ప్రవీణ్ను పిలిచాడు. సార్, నాకు ఒక విషయం చెప్పాలి. లత దొంగ కాదు. అతను విషయాలను సంక్షిప్తంగా చెప్పాడు. ప్రవీణ్కు మొదట నమ్మకం కలగలేదు. కాని కన్నన్ గొంతులోని దృఢత్వం అతన్ని ఆలోచింపజేసింది. రేపు ఉదయం ఇన్స్పెక్టర్ లతను అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. అంతకుముందు ఏదైనా చేయాలి, ప్రవీణ్ హెచ్చరించాడు. సమయం వేగంగా కదిలింది. కన్నన్ నేరుగా శ్రీమంగళం తరవాటుకు వెళ్ళాడు. గోవిందన్ నాయర్ను స్వయంగా కలిశాడు. నాకు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. కుటుంబంలో అందరూ ఉండాలి. మాయ దొంగిలించిందని చెప్పే ఆభరణం గురించి. కన్నన్ ముఖంలోని గంభీరత చూసి గోవిందన్ నాయర్ అంగీకరించాడు. అరగంటలో తరవాటు హాలులో అందరూ సమావేశమయ్యారు. లత భయంతో ఒక మూలలో ఒత్తిగిలి నిలబడింది. శివన్ అమ్మావు కోపంతో కన్నన్ను చూశాడు. కన్నన్ తన ల్యాప్టాప్ను అక్కడి పెద్ద టీవీకి కనెక్ట్ చేశాడు. గదిలో శ్వాస ఆపిన నిశ్శబ్దం. నేను ఒక ఫోటోగ్రాఫర్ని. నా పని చూసేది బంధించడం. కొన్నిసార్లు మనం చూడని చాలా విషయాలను కెమెరా చూస్తుంది, కన్నన్ పరిచయంగా చెప్పాడు. మొదట అతను స్క్రీన్పై చూపించింది లత వంటగది వైపు నిలబడిన చిత్రాలు. ప్రతి ఒక్కటి యొక్క సమయాన్ని అతను బిగ్గరగా చెప్పాడు. దొంగతనం జరిగిందని చెప్పే సమయంలో లత ఇక్కడ ఉంది. ఆమెకు ఆ గదికి చేరుకోవడం సాధ్యం కాదు. గదిలో సన్నని గుంజనం ఉద్భవించింది. తర్వాతి చిత్రం శివన్ వరండాలో నడిచి వెళుతున్నది. శివన్ పుచ్ఛంతో నవ్వాడు. నేను నా ఛార్జర్ తీసుకోవడానికి వెళ్ళానని చెప్పాను కదా. అవును, నీవు వెళ్ళావు, కన్నన్ చెప్పాడు. కాని నీవు తిరిగి వచ్చినప్పుడు పాత వ్యక్తి కాదు. తరువాత స్క్రీన్పై తెలిసింది కొత్త వేషంలో నవ్వుతూ నిలబడిన శివన్ యొక్క చిత్రం. ఎందుకు నీవు బట్టలు మారావు శివన్ మామా? శివన్ ముఖం విలీనమైంది. అది నా లుంగిపై కూర వచ్చింది. అతను తడబడ్డాడు. అలా ఉందా? కన్నన్ గొంతు కఠినమైంది. లేక పాత వెల్వెట్ పెట్టెలోని దుమ్ము పట్టినందుక? చివరి చిత్రం స్క్రీన్పై తెలిసింది. వేస్ట్ బిన్ పక్కన విడిచిపెట్టిన నీలం లుంగి యొక్క క్లోసప్ చిత్రం. జూమ్ చేసినప్పుడు దానిపై నలుపు మచ్చ స్పష్టంగా కనిపించింది. గది ఒక క్షణం నిశ్చలమైంది. అందరి కళ్ళు శివన్ వైపు తిరిగాయి. అతని ధార్ష్ట్యం నిండిన ముఖం కుప్పకూలడం మొదలైంది. చెమట బొట్లు నుదుటిపై పొడమాయి. నాకు డబ్బు అవసరమైంది. శివన్ ఒక పొట్టితో నేలపై కూర్చున్నాడు. వ్యాపారం కుప్పకూలింది. అందరి ముందు నేను విఫలమని చెప్పలేకపోయాను, క్షమించండి. సత్యం దాని అన్ని వికారాలతో బయటకు వచ్చింది. పోలీసులు వచ్చి శివన్ను తీసుకెళ్లారు. లతను అందరూ సానుభూతితో చూశారు. క్షమాపణ చెప్పారు.
ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్లలో ఆత్మాభిమానం యొక్క మెరుపు మరింత పెరిగింది. రోజుల తరువాత కన్నన్ తన స్టూడియోలో కూర్చున్నప్పుడు గోవిందన్ నాయర్ అక్కడికి వచ్చాడు. అతను కన్నన్ చేతిలో ఒక చెక్ ఇచ్చాడు. వివాహ పారితోషికం కంటే రెట్టింపు ఎక్కువ మొత్తం. ఇది నీ నిజాయితీకి, నీవు నీ స్టూడియోను నవీకరించుకో అతను చెప్పాడు. కన్నన్ నవ్వుతూ దానిని స్వీకరించాడు. ఆ సాయంత్రం అతను లత యొక్క చిన్న అద్దె ఇంటికి వెళ్ళాడు. అతని చేతిలో ఫ్రేమ్ చేయబడిన ఒక పెద్ద ఫోటో ఉంది. వివాహ ఇంట్లో ఎవరూ చూడకుండా అతను తీసిన చిత్రం లత, ఆమె కూతురు మీను ప్రేమతో కౌగిలించుకుని నిలబడిన క్షణం. ఆ చిరునవ్వులో లోకంలోని ఏ ఆభరణం ఇవ్వలేని మెరుపు ఉంది. అతను ఆ చిత్రాన్ని ఆమెకిచ్చాడు. లత కళ్ళు చెమ్మగిల్లాయి. అది కృతజ్ఞత యొక్క కన్నీళ్లు. తిరిగి నడుస్తున్నప్పుడు కన్నన్ ఆకాశం వైపు చూశాడు. తాను కేవలం ఫోటోగ్రాఫర్ మాత్రమే కాదని అతనికి అనిపించింది. కొన్నిసార్లు సత్యాన్ని కనుగొనడానికి ఒక క్లిక్ చాలు. కెమెరా క్లిక్, లేకపోతే మనస్సాక్షి యొక్క క్లిక్.